నేను, మా మమ్మీ అండ్ మా వదిన మా ఇంటి వెనకాల ఒక కాలువలా ఉంటదన్నట్టు. అందులో ఏదైనా రీల్ తీసుకుందాం అన్నట్టుగా స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇంట్లో నుంచి బయటికెళ్తున్నామంటే తెలుసుగా మన పల్లెటూరులో ఇట్లా దిష్టి చుక్క పెడతారు పొయ్యిలోకి తీసి. హాయ్ పీపుల్, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హాయ్. రొరుకుంటే పోతే పాములు ఉంటే పోతాయి. ఇంక నా గురించి తెలుసు కదా, ఇక్కడ ఏది దొరుకుతుందా అన్నట్టు కళ్ళతో చూసుకుంటుంటా అన్ని తీసుకుంటూ పోతా. అంటే మా వద్ద ఇరిటేషన్ వచ్చింది, ఏంది ఏడవట్టాడు చెప్తుంది అనుకున్నది. దీని బొమ్మలే వచ్చబ్బా. మళ్ళీ కొంచెం ముందుడికి పోగిన ఇంకో క్రేజీ కట్టగా అనిపించింది. అన్నట్లా పట్టుకున్న చేతిలో జరసేపు అయిన తర్వాత ఇక మా వద్దనే తీసి స్టార్ట్ చేసింది. ఇది మంచిగా ఉందిరా, ఇది మంచిగా ఉందిరా అని. ఇంకా అవి వేరుకుంటా పోయేలోపు కాలు వచ్చేసింది. లోపలికి ఒక మంచి అగ్గో మంచిగా పట్టుకొచ్చింది. వద్దని 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 అగో చిప్ప కింద. ఎవరి కోసం పట్టుకొచ్చినావు? కోసం పడవైతే అదొకవేళ 10,000 కమ్మింది అనుకో వద్నే, 5,000 నీకు ఇస్తా సరేనా? గట్ల అయితే రోజు అవే ఎరుకత్తది. కలవోడు బంద్ చేసి నాటేసుడు బంద్ చేసి ఇవన్నీ ఎరుకుంటూ కూర్చో. అందరికి అందరు అడుగుతారు, ఏంది మా అజ్రవ్వ గిట్ వస్తుంది, పని ఏం చేస్తలేదు, గవిగి వేరుతుంది అంటే, ఇగో మా శివానక్కకి ఇస్తే పైసలు ఇస్తుంది, మీరు గీ పొద్దంతా పని చేసుకుంటుంటే ఇంతంత వస్తాయి, ఆమెకి ఇస్తే నాకు 5,000 ఇస్తుంది అని చెప్పు. హాయ్, నేను ఇక్కడ పెయింటింగ్ వేసుకుందాం పాపి అంటే పప్పు వచ్చి కూర్చున్నారు. సోకు అందరు కామెంట్ పెడతారా, నీళ్ళలో కూర్చొని మరి నీళ్ళ కోసం కొబ్బరి చిప్ప పట్టినవని చెప్పినా. ఏ మస్తు ఉంది రగ్గింత సేపట్లో మస్తు తింటున్నట్టు. థ్యాంక్స్ నా కోసం ఇద్దరు వచ్చినందుకు. థ్యాంక్స్ బాయ్. ఏ పరే నీ ఓరుడు. మమ్మీ మన ముగ్గురు ఒక ఆట చేద్దాం ఆగే.